మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మెగా 157 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీ సైన్స్ స్క్రీన్ గోల్డ్ బాక్సెస్ ఎంటర్టైన్మెంట్స్ అరణ్య ప్రెజెన్స్ బ్యానర్పై సాహు గర్కుపాటి, చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కోసం 9 ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరకు ఈ ప్రాజెక్ట్ కోసం 18 కోట్ల పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నయన్. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ఓటమి ఎరగని దర్శకుడిగా డైరెక్టర్ అనిల్ రావుపూడి తన సత్తా చాటుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న చిరంజీవి సినిమాతో కూడా మరోసారి తన సక్సెస్ మేనియాని కొనసాగించాలని చూస్తున్నాడు అనిల్ రావుపూడి. అయితే ఈ సినిమాలో చిరు సరసన నయనతారాని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన కూడా జస్ట్ సినిమాలు చేయడం వరకే తన పని. ప్రమోషన్స్ లాంటివి తన వల్ల కాదన్నట్టుగా నయన్ ఉండేది. కానీ మెగా 157 ఆన్ బోర్డ్ అవుతూనే ఆమెతోనే అనిల్ చేయించిన ఒక చిన్న వీడియో అదిరిపోయింది. కొన్నాళ్ళుగా తెలుగు సినిమా ఛానల్స్ వస్తున్నా కుదరక చేయని నయనతార ఫైనల్ గా మెగా మూవీతో మళ్ళీ ఇక్కడికి రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో నయనతార మాత్రమే ఉంటుందా, మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. అనిల్ రావుపూడి సినిమాలో సోలో హీరోయిన్ చాలా తక్కువ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ మెగా మూవీలో ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఏ చిన్న అవకాశం ఉన్న డైరెక్టర్ మొదటి ఆప్షన్ గా ఆమెనే తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2026 సంక్రాంతికి రఫ్ ఆడించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావుపూడి అండ్ టీమ్. మరి ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.